హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. కాంట్రాక్టర్ల వేధింపులు అరికట్టాలి. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ వైడ్గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, వైద్య విధాన పరిస్థితి హాస్పిటల్స్ అన్నింటిలో పనిచేసినటువంటి పేషెంట్ కేర్లు, స్లీపర్స్, సెక్యూరిటీ తదితర క్యాడర్లకు సంబంధించినటువంటి కనీస వేతనాలన్నీ అమలు కావడం లేదు. 15,600 ఇవ్వాల్సి ఉంటే 11,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. అది కూడా 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పెండింగ్లో పెడతా ఉన్నారు. అలాగే ఒకవేళ జీతాలు అడిగితే కాంట్రాక్టర్లు వేధించడం, ఇబ్బంది పెట్టడం, పనులు తొలగించడం అనేటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి తక్షణమే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా కనీస వేతనాలు జీవో ప్రకారంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. దివ్యారాజన్ మేడం గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఇన్ఛార్జి ఈ రిప్రజెంటేషన్ తీసుకుని మొత్తం స్టడీ చేసి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కనీస వేతనాల అమలు కోసం కూడా ఒక సర్కులర్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఈ వేధిస్తున్న కాంట్రాక్టర్లపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ చర్యలు వెంటనే తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లోని సిబ్బంది అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.